ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. సందేహములను నివృత్తి చేయు సందేశములు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి సందేహము: తెలిసి చేసిన పాపములను దేవుడు క్షమించడా? ఈ రోజుల్లో క్రైస్తవులు గాని క్రైస్తవేతరులు గాని చేస్తున్న పాపాలలో అనేకమైనవి బుద్ధిపూర్వకమైన పాపాలే. అనగా తెలిసేవారు బొంకుతారు, తెలిసే దూషిస్తారు, తెలిసే చర్చికి మానేస్తారు, తెలిసే వ్యభిచరిస్తారు, తెలిసే అశ్లీల దృశ్యాలను చూస్తారు. మరి ఈ తెలిసి చేసే పాపాల విషయమై దేవుడు మనలను క్షమిస్తాడా, క్షమించడా? ఈ సందేహము అనేక మంది క్రైస్తవులలో ఉంటుంది. కొంతమంది బోధకులు ఈ ప్రశ్నకు ఏమంటారంటే, తెలిసి చేసిన పాపాన్ని దేవుడు క్షమించడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26, 27 వచనాల ప్రకారంగా వారు నరకాగ్నిలోనికి త్రోసివేయబడతారు అంటారు. అక్కడ ఏమున్నదో ఒకసారి చూద్దాం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఈ వచనములను బట్టి ఈ మాటలు వింటున్న మీలో అనేక మంది నాతో సహా నరకాగ్నిలోనే ఉంటాం. మరి అయితే ఈ సందేహానికి సమాధానం ఏమిటి? దేవుడు మన ప్రతి పాపమును క్షమిస్తాడు అనేదే వాక్య సత్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అనగా తెలిసి చేసిన పాపమైనా తెలియక చేసిన పాపమైనా యేసుక్రీస్తు రక్తము మనలను పవిత్రులనుగా చేస్తుంది. ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు చెబుతున్నానంటే, యేసు ప్రభువారి యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మనందరికీ ఒక గొప్ప వాగ్దానాన్ని చేశారు. అదేమిటంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే అసలు తీర్పులోనికే రామని యేసు స్వయంగా చెప్తున్నారు. తీర్పులోనికే రాకపోతే ఇక నరకములోనికి మనం ఎట్లు పోతాము? మరైతే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26, 27 వచనాలు తప్పంటారా? అవి ఏమాత్రము తప్పు కాదు. ఎందుకు అవి తప్పు కాదంటే, ఆ వచనాలు క్రీస్తును విశ్వాసం ఉంచిన మనకు చెప్పబడినవి కావు. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాయబడింది. హెబ్రీయులు కొంతమంది క్రీస్తును గూర్చిన సత్యాన్ని విన్నారు, తెలుసుకున్నారు. క్రీస్తును గూర్చిన సత్యం అంటే యేసుక్రీస్తు మన కోసం తన రక్తాన్ని చిందించి మన పాపాన్ని పరిహరించాడు అనే సత్యమును వారు విన్నారు. వినిన తరువాత యేసు రక్తాన్ని విశ్వసించకుండా తిరస్కరించి కాళ్ళతో త్రొక్కి మరలా జంతు బలులను ఆశ్రయించి జంతు రక్తము ద్వారానే మాకు పాప క్షమాపణ కలుగుతుందని నమ్మితే అది బుద్ధిపూర్వకమైన పాపము అని చెబుతూ వారికి తీక్షణమైన అగ్ని తీర్పు ఉంటుంది అని ఇక్కడ గ్రంథకర్త చెబుతూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనము 10వ అధ్యాయము 29వ వచనములో చూస్తాం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తం అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మ తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ప్రియులారా, యేసుక్రీస్తును తిరస్కరించి ఆయన రక్తమును నమ్మకుండా ఆశ్రయించకుండా ఉండిన వారు తీర్పులోనికి వస్తారు, తీక్షణమైన అగ్ని పాలవుతారు. అంతేగాని క్రైస్తవులమైన మనం బలహీనమైన క్షణాల్లో చేసిన పాపము క్షమించబడదని, దానిని బట్టి నరకానికి పోతామని సాతానుడు చెబుతున్న మాటలను నమ్మకండి. ప్రియులారా, మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మన ప్రతి పాపము క్షమించబడుతుంది, మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రియులారా, ఈ మాటలు వింటుండగా సాతానుడు మీ హృదయాలను మరొక రకమైన ఆలోచనతో శోధిస్తాడు. ఎలాగూ క్షమించబడతావు గనక నువ్వు పాపం చెయ్యి అని. కానీ బైబిల్ చెప్తుంది, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనక పాపము చేయడు, చేయజాలడు. ప్రియులారా, క్రీస్తునకు నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు నువ్వు పాపం చేయలేవు. క్రీస్తు కృప నిన్ను నిలబెడుతుంది. తొట్టిల్లకుండా ఆయన నిన్ను కాపాడగలడు. నీవు నీ సాక్ష్యాన్ని, శీలాన్ని కాపాడుకుంటావు.
ఒకవేళ ఏదైనా బలహీన క్షణములో నువ్వు చేసిన పాపాన్ని దేవుడు తప్పక క్షమించి నిన్ను ఆయన తన రాజ్యములో చేర్చుకుంటాడు. కనుక అపరాధ భావమును విడిచిపెట్టి విశ్వాసముతో భక్తి జీవితంలో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా పాపములన్నిటి కొరకు మీరు సిలువలో రక్తాన్ని ధారపోసావు. ఆ రక్తము ద్వారా మేము పాప క్షమాపణ పొందుతున్నాం. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా అపరాధ భావంతో జీవిస్తుంటే ఇప్పుడే వారి అపరాధ భావమును కొట్టివేసి వారికి మనశ్శాంతినిచ్చి నడిపించమని